నమస్తే ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది వెల్కమ్ టు ఏపీ వ్యూ నేను జోష్నా ముందుగా హెడ్లైన్స్ కేంద్ర మంత్రి చిరంజీవి ఇంటి ముందు సమైక్య నిరసన విభజనను అడ్డుకోవాలంటూ ఓ విద్యార్థి వినూత్న రీతిలో నిరసన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ డీటెయిల్స్ ప్రవేశపెట్టిన మంత్రి ఆనం జపాన్లో మంచు బీభత్సం మృత్యువాత పడ్డ 11 మంది ఈ నెల 11న తెలంగాణ బంద్ పిలుపునిచ్చిన ఓయూజేఏసీ ఢిల్లీలో కేంద్ర మంత్రి చిరంజీవి నివాసం ముందు ఒక విద్యార్థి ఆత్మహత్యయత్నం చేశాడు. ఒంటిపైకి రోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. పోలీసులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య ఉద్యమకారులు ఢిల్లీలో ఆదివారం చిదంబరం నివాసం ముందు నిరసన వ్యక్తం చేయగా సోమవారం చిరంజీవి నివాసం ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే కాలకృత్యాలు తీర్చుకుని తమ నిరసన తెలిపారు. టూరిజం శాఖ మంత్రి అవసరమా? నువ్వు టూరిజం శాఖ మంత్రిగా ఉండి అల్లూరి సీతారామన్ జన్మించావు, పశ్చిమ గోదావరి జిల్లా జన్మించావు. అల్లూరి సీతారామన్ మూర్ఖుడు నువ్వు. నీకు టూరిజం మంత్రి అవసరమా? దుర్మార్గుడు. ఆంధ్రప్రదేశ్ లో 10 కోట్ల మందికి అన్యాయం చేస్తావా? ద్రోహి. నిన్ను ప్రతి నిమిషం పశ్చిమ గోదావరి జిల్లా వెంటాడు విద్యార్థులు నీ ఎంత చూస్తారు కాబట్టి ద్వారా చెప్తాను. బిల్లులు అడ్డుకోకపోయావో నువ్వు ఆంధ్రప్రదేశ్ అడుగుపడితే నీ కాళ్ళు చేతులు విద్యార్థులు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ద్రోహి. ఇంకా ఎన్ని కోట్లు సంపాదించాలనుకున్న రాజకీయంలో సిగ్గులేకు ఒక హీరోగా ఉంటూ ఒక పార్టీ పెట్టి నీ రాజకీయ 500 కోట్లకు పార్టీ అమ్ముకున్న ద్రోహి. 500 కోట్లకి ఇవాళ సోనియా గాంధీ బాధపడి ద్రోహి. ఆంధ్రప్రదేశ్ రక్షిస్తావా? ఇవాళ భక్షించి నీ కాళ్ళు కొట్టుకుంటావు తెలుసుకొని చెప్పేసి ఈ సందర్భంలో జై సమాఖ్యాంధ్ర. ఓట్లు సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ ననపనేని రాజకుమారి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనను అడ్డుకుంటామన్నారు ఆమె. టీఆర్ఎస్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ననపనేని. బీటు హాటు పప్పు పులుసు అన్ని వడ్డించినా కూడా ఇంకేదో కావాలంటున్నారే. ఏమీ లేకుండా తిన్నాక ఎంగిలాకులు తీసుకెళ్ళండి అన్నట్టుగా ప్రవర్తించారే. మరి మాకేమి ఇస్తారయ్యా? చెప్పిస్తారా అడుక్కోవడానికి? ఆ చెప్పు పట్టుకున్న వీధుల పడి తిరగాలనా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఈవేళ తెరాసతో పొత్తు పెట్టుకోవడం కోసం కేకే గారిని మధ్యవర్తిగా పెట్టి వాళ్ళకి ఓట్లు లేకపోయినా వీళ్ళు ఓట్లు వేసి గెలిపించి ఈరోజు రాయబారాలు నడుపుకుంటూ ఇంకా బేరాలు ఆడుకుంటున్నారు. ఈ బేరాలు ఆడుకుంటూ సీమాంధ్రకు అన్యాయం చేస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సభకు సమర్పించారు. ప్రణాళిక వ్యయం 67,950 కోట్లుగా పేర్కొన్నారు. 2013 నాటికి 19.4 లక్షల ఆయకట్టుకు కొత్తగా సాగునీటి వసతిని కల్పించామని చెప్పారు. సహాయక మహిళా సంఘాలకు పావలా వడ్డీ కింద 2,659 కోట్ల రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా టుడే పత్రిక వారి స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలనా పరంగా అత్యుత్తమ రాష్ట్రంగా అవార్డును ప్రదానం చేయడాన్ని గౌరవనీయ సభ దృష్టికి తెస్తూ ఉన్నాయి. అధ్యక్ష, రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారి అభివృద్ధిని వేగరపరిచేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక మరియు గిరిజన ఉప ప్రణాళిక ఆర్థిక వనరుల ప్రణాళిక కేటాయింపులు వినియోగ చట్టం 2013ని అమలులోకి తీసుకురావడమైనది. 2014-15 వార్షిక ప్రణాళిక మొత్తంలో 16.20% నుంచి 16.41% ఎస్సీ ఎస్టీ మరియు 6.60% నుంచి
6.99% టీఎస్పీలకు పెంచుతున్నాం. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ఎస్సీ ఎస్టీ వర్గాల నిష్పత్తి అనుగుణమైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ బంగారు తల్లి బాలికా ప్రోత్సాహక సాధికారిత చట్టం 2013ను అమలులోకి తీసుకువచ్చాం. 2013 డిసెంబర్ చివరి నాటికి బంగారు తల్లి పథకం కింద రిజిస్ట్రీ నమోదు అయిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1,59,100. పేదలకు వ్యతిరేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం దులుపేసుకుని వెళ్లిపోయిందని టీడీపీ విమర్శించింది. 10 ఏళ్లుగా పాలిస్తున్న ప్రభుత్వం ఇంతవరకు ఏ పథకాన్ని లేదా ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలేదని దేవినేని ఉమా విమర్శించారు. జలయజ్ఞం పథకం ప్రజల పాలిట గుదిబండగా మారిందన్నారు. 10 సంవత్సరాల్లో వీళ్ళు పూర్తి చేసే పరిస్థితిలో లేరు. చాలా ఆర్భాటంగా ప్రవేశపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులో ఇవాళ రాష్ట్ర ప్రజలకి గుదిబండలుగా తయారయ్యాయి. 13,000 కోట్ల రూపాయలు పెట్టి చేతులు దులుపుతున్నారు. 22,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి అడ్డగోలుగా చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇవాళ కేబినెట్ సమావేశంలో మంత్రులు ఆ జీవో మీద గుద్దులాడుతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ బడ్జెట్లో పూర్తిగా ప్రజా వ్యతిరేకం, పేదల పక్షంగా ఏ కార్యక్రమంలో కూడా లబ్ధి చేకూర్చిన పాపాన పోలేదు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.